ఈరోజు కార్తీక పౌర్ణమి. ఈ కార్తీక మాసము, ఈ మాసము కలిగినటువంటి శరదృతువు, ఈ పర్వదినము యొక్క విశేషము నాకు తెలిసిన మేరకు తెలియజేయుటకు గాను మీ ముందుకు వస్తూ ఉన్నాను. నేను దసరాకు సంబంధించిన నా ప్రసంగములో శరదృతువును గురించి తెలియబరుచుకున్నాను. వసంత నవరాత్రులు, శరన్నవరాత్రులు అన్న నవరాత్రులు ఉత్తరాయణంలో ఒకటి, దక్షిణాయనంలో ఒకటి జరుగుతుంది అని తెలియజేసుకున్నాను. ఈ రెండు ఋతువులలో మాత్రమే వాతావరణము ఆహ్లాదకరంగా ఉంటుంది. కానీ ఈ ఋతువులలోనే ఎక్కువగా వ్యాధులు సోకే అవకాశాలు కూడా ఉంటాయి. అందువలనే తగిన శక్తి, పుష్టి, దార్ఢ్యము కావాలను అని తల్లిని మనము ప్రార్థించుతాము. శక్తిని మనము మాతగా చెప్పుకుంటాము. శక్తి మన తల్లి. ఏ విధంగా అయితే మన సొంత అమ్మ మన యొక్క ఆలనా పాలన, పోషణ తాను చూడటమే కాకుండా మనకు కలిగే ప్రతి కష్టములోనూ తన స్పందనను తెలియజేసి తనకు చేతనైనంత మేరకు, తన శక్తికి మించిన మేరకు, ఒకవేళ ప్రాణమునకే ఏదైనా ఆపద వచ్చినా తన ప్రాణాలైనా అడ్డుపెట్టుటకు కూడా సిద్ధంగా ఉండేటటువంటి తల్లితో సమానము ఈ శక్తి. ఆ తల్లికి ఈ తల్లికి ఒకే ఒక తేడా ఏమిటంటే, కన్న తల్లి మానవ మాతృరాలు. ఆమె కాలానుగుణముగా జీవితంలోని అన్ని దశలను అనుభవించి పరమాత్మని సాయుధ్యము పొందుతుంది. కానీ ఈ తల్లి ఆ విధముగా కాదు. అమ్మల కన్న అమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ. కావున ఆమెకు ఎటువంటి నాశము అన్నది లేదు. ఆమె నిత్యము, నిరంతరము. అందువల్ల ఆ తల్లి అనుగ్రహమును మనము తగినంత పొందగలిగితే జీవితము ఎంతో సుఖమయము చేసుకున్న వారమవుతాము. ఆ శక్తి మనకు తల్లి ప్రసాదించింది అంటే అది మనకు రోగ నిరోధక శక్తి అయి కూడా నిలుస్తుంది. అప్పుడు మనకు ఎటువంటి భయభ్రాంతులు ఉండవు. ఆరోగ్యముగా, ఆనందముగా ఉండగలుగుతాము. అందుకే కలకాలము మనకు శక్తి యొక్క అనుగ్రహము, తల్లి యొక్క అనుగ్రహము, అమ్మ యొక్క అనుగ్రహము కావాలి. ఆ తరువాత కార్తీక మాసములో శివ పూజలు, విష్ణు పూజలు విరివిగా జరుగుతాయి. ఈ ఒక్క నెలలోనే అటు విష్ణు సంబంధమైన, ఇటు శివ సంబంధమైనటువంటి పూజలను విరివిగా చేసి సత్ఫలితాన్ని పొందుతారు భక్తులు. దేవీ భాగవతములో ఏమి చెప్పబడినదో ఒక్కసారి చూద్దాము. కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయో నరాణం పరతంత్రాణం పుణ్యపాపానుయోగత. అంటే ఇది, ఈ కాలం అనేది కలకాలము ప్రవహించేది. దీనికి ఈ కాలములో మన నదులు ఎండిపోయిన విధముగా ఎండిపోవటము అనేది ఉండదు. పైగా ఇది బలవత్తరమైనది, నిత్య నూతనమైనది. అసలు ఆ మాటకొస్తే గనక మనము కాలమే మన జీవన సమస్తము అని కూడా చెప్పుకొనవచ్చును. అందుకే కృష్ణ పరమాత్ముడు కాలాత్ కలయికాం అహం అని కూడా మనకు తెలియపరిచినారు. దక్షిణాయనమును గురించి శంకరాచార్యుల వారు బ్రహ్మసూత్రముల భాష్యములో ఏమి చెప్పినారో ఒకసారి గమనించుదాము. కొన్ని లోకముల మీదుగా జీవుడు ప్రయాణము చేసి బ్రహ్మలోకములో కొంతకాలము నివసించి మహాప్రళయమునందు ఈశ్వరుని యందు ఐక్యమయ్యే స్థితి దక్షిణాయనము అని తెలుపుతూ ఉన్నారు. అంతేకాని దక్షిణాయనము అంటే ఏదో
చెడ్డ ఆయనమని కానీ, అంటే అర్ధ సంవత్సరము, ఒక అర్ధ సంవత్సరము మంచిది, ఒక అర్ధ సంవత్సరం చెడ్డది అన్న తేడాలు ఏమీ లేవు. అసలు దక్షిణాయనంలో వచ్చే పండుగలు చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే దక్షిణాయనము మనకు పరమేశ్వరునికి ఎంతో చేరువ చేస్తుంది. అందువల్ల దక్షిణాయనంలో వచ్చే పర్వతిథులలో మనము ఎంతో భక్తితో శ్రద్ధతో భగవంతుణ్ణి అర్చించితే కనుక అప్పుడు తప్పనిసరిగా మన కోరికలన్నీ ఫలించుతాయి. దక్షిణాయనమునకు ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే, దక్షిణాయనము అంటే అది ఉపాసనా కాలము. కాబట్టే గురు పౌర్ణమి, వరలక్ష్మి వ్రతము, కార్తీక సోమవారములు, ఉత్థాన ఏకాదశి మొదలైన పర్వదినములు వస్తాయి. అందువల్ల ఈ దక్షిణాయనములో ముఖ్యముగా శరదృతువునకు ఎక్కడ లేని ప్రాముఖ్యత ఉంది. మనము ఇప్పుడు ఒక విషయమును గమనించుదాము. ఒక బ్రహ్మాండమైనటువంటి సౌధము నిర్మింపబడినది అని అనుకుందాము. ఆ సౌధమును ఎంతసేపు చూచినా తనివి తీరదు అని అనుకుందాము. కానీ ఆ సౌధమునకు అదృశ్యముగా, ఆ సౌధము నిలుచుటకు అదృశ్యముగా సహాయమనరించినటువంటి పునాదిని మనము చూడగలుగుతూ ఉన్నామా? ఆ సౌధమునకు ఆది ఆ పునాదే కదా. అదేవిధముగా ఒక మహావృక్షమును తీసుకున్న శాఖోపశాఖలై ఎంతగానో విస్తరించిన ఒక మర్రి చెట్టునే తీసుకోండి, అది ఆ విధముగా నిలబడుటకు కారణము దాని మూలములే కదా. ఆ మూలమే ఈ కార్తీక మాసము. ఈ కార్తీక మాసమును అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మను హరిహరాదులను ప్రార్థించితే అనంతమైన సుఖములను పొందవచ్చు. కానీ ఈ భక్తికి మూలము మన యొక్క ప్రవర్తన, ఆ తరువాత మన శ్రద్ధ కూడా ఎంతగానో దోహదం చేస్తుంది. తలపులలో చెడ్డ ఆలోచన పెట్టుకొని తల దేవుని వైపుకు తిప్పిన ప్రయోజనము ఉండదు కదా. అసలు యమధర్మరాజు తన 2 దంస్ట్రాలను, అంటే ఆయన కూరలను ఉత్తరాయణంలోని వసంత ఋతువులో ఒక కూరను, దక్షిణాయనంలోని శరదృతువులో ఒక కూరను బయట పెడతాడట. అంటే ఆ సమయములందు విపరీతమైనటువంటి ఆరోగ్యపరమైన చిక్కులు మానవాళికి కలుగుతాయి అని చెప్పబడినదన్నమాట. అందువల్ల మనము తగిన జాగ్రత్తలు కేవలం మందుల రూపములో ఆసుపత్రుల పాలై అనుభవించేదానికంటే అమ్మను మనసారా ఆరాధించితే, పరమేశ్వరుణ్ణి మనసారా ఆరాధించితే, ఆ శ్రీ మహావిష్ణువును మనసారా ఆరాధించితే మనము తప్పక సత్ఫలితము, సంపూర్ణ ఆరోగ్యమును పొందగలుగుతాము. అసలు ఈ శక్తి పూజ ఈ విధముగా మనము, లేదు ఈ పరమేశ్వర పూజ, విష్ణు పూజ మనం చేస్తూ ఉన్నాము కదా, ఆరోగ్యాలు బాగుండవు అని చెబుతున్నారే, ఎందువల్ల అంటే ఆధునిక శాస్త్రరీత్యా ఏమి చెప్పబడి ఉన్నది అంటే, మన రక్తనాళములలో క్రొవ్వు ఎప్పుడూ ఉంటుంది. ఇది రక్తంతో కలిసి ఉంటుంది, హృదయాన్ని చేరుతూ ఉంటుంది. కానీ ఈ 2 ఋతువులలో మాత్రము రక్త ప్రసరణ కొంత ఇబ్బందులకు లోనవుతుంది. ఈ క్రొవ్వు చిన్న చిన్న పూసల వలె రక్తములో, రక్తస్రావములో, అంటే గుండెకు రక్తం చేరుటలో వడిదుడుకులకు లోనవుతుంది. దానివల్లనే ఎన్నో విధములైనటువంటి హార్ట్ స్ట్రోక్సు, పెరాలిటిక్ స్ట్రోక్సు అంటారు కదా, అంటే హృద్రోగాలు కానీ, పక్షవాతము కానీ, ఇట్లాంటివి ఇటువంటి సమయములలో, ఈ ఋతువులలో ఎక్కువగా వచ్చే అవకాశము ఉంది అని చెప్పబడింది. అసలు కార్తీక మాసము ఎంతో దీప ప్రాధాన్యమును కలిగి ఉంది. మనము నిత్యము చేసే అనుష్ఠానములో
ఒక మాట చెబుతాము. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు అని. అంటే పూర్వకాలములో స్నానాదులకు నదిని ఆశ్రయించేవారు, నది లేకపోతే బావులను ఆశ్రయించేవారు. అంటే ఎప్పటికప్పుడు నీటి ఊట ఉండే స్థలాలలో స్నానం చేస్తే ఆరోగ్యమునకు మంచిది అని చెప్పబడింది. కానీ ఈరోజు పరిస్థితి అది కాదు. మనకు ఓవర్ హెడ్ ట్యాంకే గతి. ఆ ఓవర్ హెడ్ ట్యాంకులో కూడా నీళ్లు నింపగలిగితేను, లేకుంటే లారీలలో ఎక్కడెక్కడి నీళ్ళలో తెచ్చి అందులోకి చేర్చితేనో ఆ నీళ్లతో స్నానం చేయవలసి వస్తుంది. కావున ఆ రోజులలో మన పూర్వులు అనుభవించిన ఆరోగ్యమును మనము ఈరోజు అనుభవించే అవకాశం తక్కువ. అందుకే చిత్తశుద్ధితో గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలైస్మిన్ సన్నిధం కురు అన్న ఈ ఒక్క మాటను చెప్పుకొని ఆయా నదులలోని జలమును మనము స్నానము చేయు నీటిలోకి ఆహ్వానించి ఆ నీరు పోసుకొని, అంటే ఆ నీటితో స్నానం చేసి మనము గంగాది నదుల స్నానం చేసిన సంతృప్తిని పొంది పరమేశ్వర ధ్యానములో నిమగ్నము కావలసి ఉంటుంది. ఒక్క దీపావళి రోజుకు ఎక్కడ లేని ప్రత్యేకత ఒకటి ఉంది. ఈ శ్లోకాన్ని వినిపించుతాను, ఒక్కసారి ఆలకించండి. తైలే లక్ష్మి జలే గంగా దీపావళి తిథౌ వసత్. అంటే మనము ఎటువంటి ప్రయత్నములు చేయకుండానే తైలము అంటే నువ్వుల నూనె మాత్రమే. తిల నుండి లేక తిలల నుండి తయారు చేయబడినటువంటి నూనె తైలము అవుతుంది. మిగతా ఏ కొబ్బరి నూనె, వేరుశనగ నూనె తైలము కాదు నిజానికి. అందువల్ల నువ్వుల నూనెతో తల అంటుకొని తెల్లవారుజామునే లేచి ఆ తరువాత తలస్నానము చేస్తే అది ఎంతో గొప్పది. మరి తలస్నానం చేయటము, దాంట్లో మనం నదికి పోయి స్నానం చేయడం లేదు కదా అంటే కనుక ఆ రోజుకు మాత్రము మన ఇంటిలో ఉండే జలమంతా గంగామయము, యమునామయము, ఆ విధంగా అక్కడ గంగనే ఉంటుంది అని చెప్తూ ఉంది ఈ శ్లోకము. కావున మనకు ఎక్కడ లేని పుణ్యము వస్తుంది. ఆ రోజైనా మనము గోవుషస్ కాలములో అంటే 4:30 నుండి 6కు మధ్యకాలంలో లేచి ఈ విధమైనటువంటి స్నానం ఆచరించి పరమాత్ముని లేక పరమేశ్వరుని ధ్యానం చేసుకుంటే ఎంతో పుణ్యం లభిస్తుంది. ఈ విధమైనటువంటి తైలాభ్యంగనము చేయమని చెప్పబడింది మనకు శాస్త్రములలో. ఇక కార్తీక మాసము అన్న పేరు ఏ విధముగా వచ్చినదో కాస్త పరికించుదాము. కృత్తికా నక్షత్రము దగ్గరికి పౌర్ణమి నాడు చంద్రుడు వస్తాడు కాబట్టి, అంటే కృత్తికకు చేరువవుతాడు కాబట్టి దీనిని కార్తీక మాసము అన్నారు. కొన్ని తిథులు విష్ణువుకు సంబంధించినవి, శివునికి సంబంధించవు. అదే విధముగా శివునికి సంబంధించిన కొన్ని తిథులు విష్ణువుకు సంబంధించవు. కానీ ఈ కార్తీక మాసము మాత్రము 2 పక్షములు, అంటే కృష్ణపక్షమంతా శుక్లపక్షమంతా ఈ కార్తీక మాసములో ఇద్దరికీ ఎంతో ఇష్టమైనవి, ముఖ్యమైనవి. ఈ నెల రోజులు విష్ణువాలయములోనైనా, శివాలయములోనైనా, అంబికా ఆలయములోనైనా కూడా, లేక ఏ మఠ ప్రాంగణమైనా కానివ్వండి, అన్ని చోట్ల దీపాలు పెడతారు. దీపానికి ఇంత ప్రాశస్త్యము ఉంది ఈ కార్తీక మాసంలో. ఈ మాసమును పితృయాన మాసము అని కూడా అంటారు. పితృదేవతలు ఈ మాసములో సంచరిస్తూ ఉంటారట. తమ వంశాంకురములు బయట వెలిగించే దీపాలను వారు గమనించి వారు ఆ వంశపు వ్యక్తులను ఆశీర్వదించుతారట. అంటే మనం బయట దీపములు పెట్టుట వల్ల మన పూర్వీకులు పితృయానములో ఉంటారు కాబట్టి మన ఇంటి ముందు చూచిన ఆ దీపములను గమనించి ఆనందించి ఆశీర్వదించుతారు అని చెప్పబడింది. కావున కార్తీక దీపాలు మనము ప్రతిరోజు కార్తీక మాసమంతా అసుర సంధ్య వేళ పెట్టడము జరుగుతూ ఉంటుంది. గమనించినారంటే
ఒక్క కార్తీక దీపము అన్న మాటే మనము వింటాము, కానీ చైత్ర దీపము, వైశాఖ దీపము, ఆషాఢ దీపము అన్న పేర్లు వినము. మనము ఏ పూజ చేయవలనన్నా కూడా దీపాన్ని వెలిగించుతాము. అసలు మలయాళ దేశమునందు ఒక పద్ధతి ఉంది. వారు ఒక దీపమును వెలిగించి దాని మీద అమ్మవారిని ఆహ్వానం చేస్తారు. ఆ దీపాన్ని అమ్మవారిగా భావించి పూజిస్తారు. పరమేశ్వరుడు మనకు కన్ను, చెవి, ముక్కు, నాలుక, చర్మము, ఈ పంచేంద్రియములు అంటారు కదా, ఈ ఐదింటిని ఇచ్చినాడు. మరి ఇవి ఇచ్చినాడు కదా, ఇవి చేసే పనులను చేయుచున్నట్లు మనము ఏ విధముగా గ్రహించుతూ ఉన్నాము? వీటి అన్నింటినీ అనుసంధానము చేయునది మనసు మాత్రమే. చేయి ఒక వస్తువును తాకిన వెంటనే అది స్ఫురణకు దేనివల్ల వస్తుంది, ఫలానా వస్తువు అని నేరుగా ఆ తరంగములు మన యొక్క మెదడుకు చేరి ఇది ఫలానా వస్తువు అని మన మెదడు చేత చెప్పించబడుతూ ఉంది. ఆ మెదడుకు చెప్పేది మనస్సు. అదేవిధముగా పరమేశ్వరునికి కూడా మనము ఈ దీపము పెట్టి ఆ దీపపు కొసలో భగవంతుడు ఉంటాడు అని వేదము చెప్పింది. ఆ దీపపు కొసను మనసులో తలుచుకుంటూ తన్మయతతో మనము పూజ చేయవలసి ఉంటుంది. ముఖ్యముగా కార్తీక మాసములో దీపానికి అంత ప్రాధాన్యత ఉంది కాబట్టి. నానాఛిద్ర ఘటోదర స్థిత మహాద్వీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్యతు చక్షురాధికరణ ద్వారా బహిం స్పందతే అన్నారు శంకరాచార్యుల వారు దక్షిణామూర్తి స్తోత్రములో. ఆత్మకాంతి కంటి మీద పడి చూసే శక్తి వస్తుంది. కన్ను 5 ఇంద్రియములలో నాయకునితో సమానము. సర్వత్ర గాత్రస్య శిరం ప్రధానం సర్వేంద్రియాణం నయనం ప్రధానం అన్నారు. కావున ఆ కంటి వల్ల మనము చూడగలుగుతూ ఉన్నాము కాబట్టి పరమాత్మునికి కృతజ్ఞతాపూర్వకముగా దీపాన్ని వెలిగించి ఇదంతా నీదయ్యే స్వామి అని చెప్పుకుంటూ ఉన్నాము. ఇక్కడ కార్తీక సోమవారము అన్న పేరు ఎక్కువగా కార్తీక మాసంలో వాడతాం కదా, ఎందువల్ల అన్నది ఒక్కసారి ఆలోచన చేస్తాము. సోమవారం నాడు అది చంద్రహోరతో మొదలవుతుంది. ఈ హోరలు అన్నవి 7. అర్క శుక్ర బుధశ్చంద్ర మందో జీవకుజ పుమాన్ సార్ధద్విఘటికా హోరా ఇత్యేతత్ హోరలక్షణం అన్నారు. అంటే ఇక్కడ ఒక్క మాట నేను చెప్తున్న అంశము నుండి కాస్త జరిగి చెబుతాను. ఈ హోరా అన్న మాటే ఇప్పుడు ఆంగ్లములో మనం వాడే హవర్, హోర్, HOUR అని రాయవలసి వస్తుంది. దాన్నే వాళ్ళు రాను ఆర్ అని పలికినారు. వాళ్ళ భాష వాళ్ళ ఇష్టము, కానీ మూలము మాత్రము మన సంస్కృతమే. అహోరాత్రములో అహోలో హో, రాత్రములో రా కలిపి హోరా అయిందని కూడా అంటారు. ఇందులో వాస్తవము ఉన్నా లేకున్నా హోరా అనే పదము మాత్రము జ్యోతిష్శాస్త్రము నుండినే గ్రహింపబడినది, దాని నుండి ఆంగ్లమునకు చేరినది. ఇక్కడ సార్ధ ద్విఘటికా హోరాహ, ఘటిక అంటే 24 నిమిషములు, ద్విఘటిక అంటే 2 24 నిమిషములు, అంటే 48 నిమిషములు అవుతుంది. అర్ధ అన్నారు కాబట్టి 12 నిమిషములు. ఈ 12 48కి చేరిస్తే 60 నిమిషములు అవుతుంది. అప్పుడు అది మనము ఇప్పుడు గంట అని అంటూ ఉన్నాము. అదే ఆంగ్లములో అవర్ అంటున్నారు. ఈ అవర్ ఎట్లా ప్రారంభమవుతుంది అంటే గనక అర్క శుక్ర, అర్క అంటే గనక సూర్యుడు, రవి, ఆదిత్యుడు, అందువల్లనే ఆదివారమైంది. హొరలలో ఆదితో మొదలవుతూ ఉన్నది కాబట్టి ఆదివారము అన్నదాంతోనే వారము మొదలవుతూ ఉన్నది. ఆ తర్వాత వచ్చే వారం ఏమిటి? ఆ తర్వాత వచ్చే వారమే సోమవారం. సోమవారం ఏ విధముగా వస్తూ ఉన్నది? ఈ అర్క అన్న శబ్దము నుండి, ఈ అర్క అన్న పదము నుండి మనము 1 2 3 4 5 అని ఈ విధముగా 24 ఎంచినామంటే కనుక 24వది సోమవారం అవుతుంది. అంటే చంద్రహోర, అంటే ఆదివారం తర్వాత రోజు చంద్రహోరతో మొదలవుతూ ఉంది. అందువల్ల ఆదివారం తర్వాత
సోమవారము వస్తూ ఉంది. సోమ అంటే కూడా చంద్రుడు అనే అర్థము. అదే విధముగా సోమవారం నుండి మళ్ళీ అంటే సోమవారమును ఒకటిగా తలిచి సోమ వరుసగా 2, 3, 4, 5, 6 ఈ విధంగా ఎంచుతూ పోతే మంగళవారం దగ్గర 24 వస్తుంది. అంటే ఆ తరువాత వారము తరువాత రోజు మంగళవారం అవుతూ ఉంది. ఈ విధంగా జరుగుతూ ఉన్నది కాబట్టి ఈ సోమవారము ఈ విధంగా ఏర్పడుతుంది. కార్తీక మాసంలో వచ్చే సోమవారము ఆ రోజు మనం ప్రత్యేకముగా పరమేశ్వరునికి ఎంతో ప్రీతికరమైనది కాబట్టి ఆ రోజు మనం శిరస్నానమును ఆచరించి ఆ రోజు ఉదయమంతా నక్తము ఉండి ఆ రోజు సాయంకాలము దీపదర్శనము చేసుకున్న తర్వాత అంటే అప్పుడు మనము చంద్రుని చూడగలుగుతూ ఉన్నాము. చంద్రుని యొక్క నివాసమేది? ఈశ్వరుని జటాజూటము. ఆ ఈశ్వరుని జటాజూటములో మెరిసే ఆ చంద్రకాంతిలో ఆ పరమేశ్వరుని దర్శనము చేసుకుని మనము ఎంగిలి పడతాము. ఇది నక్తము యొక్క కార్తీక సోమవారం యొక్క ప్రాధాన్యత. ఈ కార్తీక మాసము ఆకాశదీపంతో మొదలవుతుంది. నిజానికి ఏవి ఆకాశదీపాలు? నక్షత్రాల లేక మనము తైలము వేసి పెట్టే ఈ జ్యోతుల? ఈ ఆకాశదీపాలను వెలిగించిన వాడు పరమేశ్వరుడు. ఆకాశంలో ఏవైతే తారలుగా వెలిసిలుతూ ఉన్నాయో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు ఇవి ఆకాశదీపాలు. మరి కార్తీక మాస ప్రారంభము దేంతో మొదలవు? ఆకాశదీపంతో అని చెప్తాం కదా. మరి అది ఏ విధంగా అంటే ఈ ఆకాశదీపాన్ని దేవాలయంలో వెలిగించుతారు. దేవాలయంలో ధ్వజస్తంభానికి తాడు కట్టి ఒక చిన్న పాత్రలో దీపము వెలిగించి గాలికి అది ఏ విధంగానూ నిధనము కాకుండా ఉండే విధముగా రంధ్రములను ఏర్పాటు చేసి జాగ్రత్తగా భగవంతుని తలుచుకుంటూ భక్తులు అందరూ చుట్టూ నిలబడి ఉండగా ఆ దీపమును పైకి ఎత్తడం జరుగుతుంది. ఎవరి శక్తి కొద్దీ వాళ్ళు తగినట్లుగా ఈ కార్తీక మాసంలో ఆకాశదీపానికి చమురో ఒత్తులో ఇస్తూ ఉంటారు. దీపాన్ని పైకి ఎత్తుతారు. మరి ఎందుకని? ఈ దీపము ధ్వజస్తంభం మీద ఉండి అంతటా వెలుతురు చిమ్ముతుంది. ధ్వజస్తంభానికి ఏదైనా లాగినారు అంటే ఆరోహణ చేసినారు అని అర్థం. కాబట్టి ఏవైనా తిరునాళ అన్నది జరిగేటప్పుడు ఏమి చేస్తారు? ఉత్సవము ప్రారంభము చేస్తున్నాము అనే అర్థముగా ధ్వజారోహణము చేయబడింది అని అంటారు. ఈ తిరునాళ అన్న పదము నిజమునకు తమిళ పదము. తిరు అంటే పవిత్రమైన, మనము శ్రీ అనే మాటకు మనము వాడే శ్రీ అనే మాటకు వారు తిరు అని వాడతారు. నాళ్ అంటే నాడు, నాడు అంటే గనక రోజు, తిథి. కాబట్టి పవిత్రమైనటువంటి, పుణ్యమైనటువంటి, పునీతమైనటువంటి, శ్రీయుతమైనటువంటి రోజును వాళ్ళు తిరునాళ్ళు అంటారు. మనము దాన్ని తిరునాళ్ళగా మార్చుకోవటం జరిగింది. మరి కార్తీక మాసంలో ఏమి ఉత్సవము చేస్తూ ఉన్నాము? అసలు అంటే తలపైకి ఎత్తటం. తలపైకి ఎత్తి చూస్తూ ఉన్నాము కాబట్టి ఆ దీపాన్ని అది ఉత్సవమే. ఈ సమస్త భూతములకు మహోపకారము చేసేది మనము కార్తీక పౌర్ణమి నాడు. ఆ రోజు ఏమి చేస్తున్నాము అంటే మిగతా ప్రాణులు ఏవీ చెయ్యలేని పని మనము చేస్తూ ఉన్నాము. ఇప్పుడు దీపమునే తీసుకుందాము. దీపమును చాలా ఇరుకు గదిలో పెడితే గనక అది ఆ పరిధికి మాత్రమే వెలుతురునిస్తుంది. అదే దీపమును ఒక పెద్ద పడసాల అంటే ఇప్పుడు హాల్ అంటారు కదండి, దానిని నిజమునకు పడసాల అంటారు. ఆ పడసాలలో ఉంచితే పడసాల ఎప్పటికీ చిన్న గది కంటే చాలా పెద్దదిగా ఉంటుంది కాబట్టి ఆ వెలుతురు అదంతా వ్యాపించుతుంది. అదేవిధంగా దాన్ని తీసుకొని మనము గుమ్మమున పెడితే ఎక్కడ లేని వెలుతురు ఆ ప్రాంతమంతా వ్యాపించుతుంది, పడసాల కన్నా ఎక్కువగా. మనము ఇంట దీపం వెలిగించే కార్తీక పౌర్ణమి నాటి ప్రదోషవేళ దామోదరం ఆవాహయామి అని కానీ, త్ర్యంబకం ఆవాహయామి అని కానీ దీపమును వెలిగించవలను. ఈ దీపమును వెలిగించిన తరువాత మనము ఆకాశము వంక చూస్తూ ఈ శ్లోకమును చెప్పవలసి ఉంటుంది. కీటాః పతంగాః
మశకాశ్చ వృక్షా జలే స్థలే ఫలే ఏ నివసంతి జీవా దృష్ట్వా ప్రదీపం నచ జన్మభాగినః భవతిన్త్వ స్వపచాహి విప్రాహ. ఈ శ్లోకము చెప్పి నమస్కారము చేయవలసి ఉంటుంది. ఈ విధముగా నమస్కారం చేయుట వల్ల పరమాత్మ ఎంతో ఆనందాన్ని పొందుతాడు అని పురాణాలు చెప్పి ఉన్నాయి. మనము ఈ విధమైనటువంటి శ్లోకము చెప్పి దీపము వెలిగించటం వలన పరమాత్మ మనము కీటకములకు, పతంగములు అంటే ఎగిరే పురుగులకు, దోమలు మొదలైన వాటికి, ఈగలు దోమలు మొదలైన వాటికి, వృక్షములకు మనము పుణ్యాన్ని సమకూర్చుతూ ఉన్నాము. దీపము వెలిగించటం వల్ల ఏమవుతూ ఉన్నది అన్న విషయము కాస్త విశదముగా ఆలోచన చేస్తాము. జీవులు ఎన్నో విధాలుగా తమ కర్మ ఫలితముల వల్ల వివిధములైనటువంటి రూపాలను ధరించి జన్మమెత్తవలసి వస్తూ ఉంది. మనము మనుషులము అయినాము అంటే పూర్వపుణ్య కర్మాచరణ వల్లనే మనము మానవ జన్మ ఎత్తగలిగినాము. ఇప్పుడు మనము ఇంతకు మునుపు త్ర్యంబకం ఆవాహయామి, దామోదరం ఆవాహయామి అని చెప్పుకున్నాము కదా. దామోదరము అంటే విష్ణు సంబంధము, త్ర్యంబకుడు అంటే శివుడికి సంబంధించినది. త్ర్యంబకుడు అంటే 3 కన్నులు కలవాడనే కదా అర్థము. అంటే ఆయన 3 లోకములకు కూడా తల్లి తండ్రి అయి ఉంటాడు కాబట్టి ఆయనకు త్ర్యంబకుడు అని పేరు. త్రై అంటే 3, అంబ అంటే అమ్మ అని కూడా అర్థం చేసుకోవచ్చు. ఆయన తల్లి వంటి వాడు కూడా అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అటువంటి పరమేశ్వరుణ్ణి ఆవాహన చేసి అక్షింతలు వేసి పువ్వు, పసుపు, కుంకుమ వేసి దీపం మీద మనము ఆహ్వానిస్తూ ఉన్నాము. దీనిని మనము పైకెత్తి చూపగలిగితే, లేదంటే ఏదైనా ఎత్తైన ప్రదేశంలో ఉంచాలి. మనం ఎత్తైన ప్రదేశం కొరకు మనం వెదగనక్కర్లేదు. ఇంటి ముంగిట మనం పెట్టిన పూర్వం అంటే కనుక అదే పనిగా ఇంటి పంచకు ఆనుకొనే ఒక పీఠం మాదిరి గుమ్మం మనకు 2 ప్రక్కల ఉంచేవారు. ఇప్పుడు ఆ వసతి లేదు. కావున గుమ్మం మీదనే పెడితే ఏది ఉందో అదే, మనం లేని తెచ్చుకోలేము. అట్టని చేయవలసింది చేయకుండా ఉండటం కూడా అంతే తప్పు. కాబట్టి మనకు పరమేశ్వర అనుగ్రహం వల్లనే ఆ స్థితి ఏర్పరిచినాడు, లేక ఈ స్థితిలో ఉన్నాం మనము. కాబట్టి ఆ స్థితికి అనుకూలముగానే మనం ఆ దీపములను వెలిగించి ఉంచవలసి వస్తుంది. ఇప్పుడు ఈ దీపాలలో ఈ కీటకాలు కానీ, పురుగులు కానీ దీపం మీద పడి కాలి చనిపోవటం జరుగుతుంది. మరి వీటిలో ఉన్నతి ఏమున్నది? ఈ దీపము ఈశ్వర రూపము. ఆయన ఈ విధముగా నిధనమైనటువంటి కీటకములు, పతంగములు, మశకములు అన్నింటికీ ఈ దీపము వల్ల నిధనము జరిగితే పుణ్యమే తప్పించితే వేరు ఏమీ కలగదు. అంటే పరమేశ్వరునిలో అవి లీనమవుతూ ఉన్నట్లే. ఇప్పుడు వృక్షము, కీటాలు, పతంగాలు అంటే సరేనండి, మీరు చెప్పిన మాట వాస్తవమే అనుకుందాము. మరి చెట్ల పరిస్థితి ఏమిటి అంటే ఈ దీపపు వెలుతురు ఆ చెట్లపైన పడుతూ ఉంది. ఎవరో ధూర్తుడు ఆ చెట్టునే ఏ రాత్రిపూట వచ్చి, ఎట్లయినా పౌర్ణమి రాత్రి కాబట్టి ఆ చెట్టును కొడతాడు. ఎందుకు? దాని తొంగగా కదా కొడుతూ ఉన్నాడు. ఈ దీపపు వెలుతురు ఏదైతే ఆ చెట్టును చేరుతుందో ఆ చెట్టుకు కూడా పుణ్యము సంప్రాప్తించినట్టే అది ఈశ్వరునిలో లీనమైనట్లుగానే మనము గ్రహించవలసి వస్తుంది. నీటిలో చేపలు ఉంటాయి, కప్పలు ఉంటాయి, తాబేళ్లు ఉంటాయి. ఈ దీపపు వెలుతురు నీటి మీద పడినప్పుడు నీటి లోపల ఉన్నటువంటి ప్రాణులన్నీ కూడా పరమేశ్వరుని అనుగ్రహము పొందవలయును అన్న అర్థము తెలియజేస్తూ ఉంది. అందుకే జలే స్థలే నివసంతి జీవాహ దృష్ట్వా ప్రదీపం నచ జన్మభాగినః అని చెప్పబడింది. ఈ వెలుతురు వాటి మీద పడటంతో అవి ఆ పరమాత్ముని, పరాత్పరుని, పరమేశ్వరునిలో లీనమైపోతూ ఉన్నాయి. వాటిల కర్మ పాపకర్మ అంత పరిత్యజించి భగవదైక్యం పొందటం జరుగుతుంది. వాని ఆయువు ముగిసిన పిదప. ఇక కార్తీక పౌర్ణమి దీపము అందరము పెట్టుకుంటాము అని ఎన్నో మార్లు వెనకాల చెప్పుకున్నాము. ఈరోజు గుత్తి దీపాలు కూడా పెడతారు. దీనికి 2 కారణాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇల్లు మనం కట్టినామంటే ఆ ఇంట దీపము లేకుండా ఒక్కరోజు కూడా ఉండకూడదు. ఇది శాస్త్రవచనము.
అసలు మనము తాళం వేసి పొరుగురు పోవలసి వచ్చినా కూడా మన అయిన వారిని ఎవరైనా కూడా ఇంట్లో ఉంచి పోవటం కూడా కద్దు. మనము ఇల్లు తాళం వేసి ఉంచటం వల్ల ఇంట్లో బ్రహ్మ అంటే పరాత్పరుడు ఉంటూ ఉన్నాడు. ఆ విధంగా మనము మన బంధువులకో పొరుగువారికో ఇస్తే వాళ్ళు దీపం పెట్టేవారు ఒకానొక కాలంలో. ఈరోజు కాలం మారిపోయింది. ఇప్పుడు ఆ విధంగా చేసేవాళ్ళు తక్కువైపోయినారు. ఆ విధముగా ఇంట్లో దీపం పెట్టకుండా పోవటము నాడు అమంగళకరము అని భావించేవారు. నిజానికి అది శాస్త్రవచనము కూడా. ఆ తర్వాత ఈ గుత్తి దీపాలు అన్నవి దీపము అన్నది వెలగటానికే. ఈ గుత్తి దీపాలు ఎన్ని, ఈ గుత్తి ఎంత? ఎక్కువగా చాలామంది 365 అని చెబుతూ ఉంటారు. కాడవత్తులు అంటారు, పొడవుగా ఉంటాయి ఒత్తులు. అవన్నీ 365గా కట్టవలను అని చెబుతూ ఉంటారు. మనము ఆంగ్ల సంవత్సరమును అనుకరించటం లేదు, లేక అనుసరించటం లేదు. మనది మన జ్యోతిష్ శాస్త్ర ప్రకారము సంవత్సరమునకు 360 రోజులే. ఒక వృత్తమునకు 360 డిగ్రీలు ఉన్నట్లు. ఒక్కసారి 360 చేరిందంటే అక్కడే 0 కూడా ఉంటుంది, మళ్ళీ 360 మొదలవుతుంది. అందువల్ల 360 ఒత్తులు మనం చేసి దానిని నూనెలో ఉంచి కార్తీక పౌర్ణమి నాడు వెలిగించవలసి వస్తుంది. ఈ దీపాలను యజమాని వెలిగించవలను అని కూడా అంటారు. కానీ సాధారణముగా గృహలక్ష్మి అయినటువంటి ఇంటి పెద్ద అంటే ఆ ఇంటి ఇల్లాలు కానీ ఒక తల్లిగా ఇల్లాలిగా ఆమె వెలిగించటము కద్దు. అసలు ఇంటికి దీపం ఇల్లాలే అని అంటారు కదా. కావున ఆమె వెలిగించటంలో తప్పు లేదు అన్నది నా మనసుకు అనిపించే మాట. అది కాకుండా పూజలు అవి చేసే సమయములో ధర్మపత్ని సమేతస్య అని చెప్పే ఆచారము ఉన్నది. వాస్తవమే. భర్త ఏది చేసినా అందులో పుణ్యఫలము భార్యకు కూడా సంక్రమిస్తుంది. కానీ భార్య చేసే పుణ్యకార్యములలో ఫలితము భర్తకు సంక్రమించదు. ఆ విధముగా సంక్రమించకపోయినా కూడా ఇల్లాలు ఆ దీపము వెలిగించడం వల్ల ఆ ఇంటిని శోభాయమానముగా చేస్తూ ఉన్నది కదా. తమ కుటుంబం యొక్క పూర్వులకు తమ ఉనికిని చాటుతూ ఉన్నది కదా. మరి ఆ విధముగా చూచినటువంటి పితృయానము చేసే మన పూర్వులు ఆ దీపములను చూసి ఆ కుటుంబమునంతా ఆశీర్వదించుతూ ఉన్నారు కదా. వారికి ఆ హక్కు ఉన్నది. ఆ ఆశీర్వదింపబడిన వారిలో మనము కూడా ఉన్నాము కదా. కావున దీపము గృహస్థు పెట్టలేకపోయినా వచ్చిన ఇబ్బంది లేదు అన్నది నా ఉద్దేశ్యము. ఇంటి ఇల్లాలు పెట్టడంలో కూడా ఇటువంటి తప్పు లేదని నాకు అనిపిస్తుంది. మగవాడు వెలిగించవలను అనుటకు కొంతమంది ఏమి చెబుతారంటే ధర్మపత్ని సమేతస్య అని అంటారు కదా. మరి ధర్మపత్నే వెలిగించవలనేమో అని అంటారు. ఒకవేళ కాలానుగుణముగానైనా కూడా భర్త ఆ రోజుకు ఆ సమయములో లేకపోతే మరి వెలిగించకుండా ఉండేదానికంటే ఇంటి పెద్దగా తర్వాతి పెద్దగా ఆ స్త్రీ వెలిగించటంలో తప్పు లేదు కదా. దేవాలయ ప్రాంగణాలలో అయితే కృత్తికా నక్షత్రాన్ని ప్రమాణంగా తీసుకుంటారు. ఇంట్లో అయితే తిథిని ప్రమాణంగా తీసుకుంటారు. అంటే ఇంట కార్తీక దీపం పెడితే కార్తీక పౌర్ణమి అన్న తిథి ప్రధానము. అదే దేవాలయంలో అయితే కృత్తికా నక్షత్రం ఏ రోజు వస్తుందో ఆ కృత్తికా నక్షత్రం అన్నది ప్రధానము. అందుకే ఇప్పటికీ అరుణాచలంలో కృత్తికా నక్షత్రము నాడు జ్యోతిని వెలిగించుతారు. అరుణాచలంలో ఈ కృత్తికా దీపోత్సవం చూచుటకు లక్షల మంది జనము పోగవుతారు అన్న విషయము మనకు తెలిసినదే. అసలు ఆ రోజు గిరి ప్రదక్షిణము చేయుటకు అవకాశమే ఉండదు. వెలుగుతున్న దీపాన్ని చూస్తూ నమస్కారం చేస్తారు అందరూ. భగవాన్ రమణులంతటి వారు కూడా అసుర సంధ్యవేళ అయ్యే అప్పటికి వచ్చేసి తన యొక్క చెక్క సోపాలో పడుకొని అరుణాచలం కొండ మీద వెలిగే దీపం కోసం ఎదురు చూస్తూ ఉండేవారు. ఆయనే జ్యోతిస్వరూపుడు. మరి ఆయన అక్కడికి చేరి ఆ జ్యోతిని నమస్కరిస్తూ ఉండినాడు అంటే
ఆ రోజు ఆ జ్యోతి యొక్క ప్రాధాన్యత ఎంత ఉంది అన్నది మనం ఎంతో సులభముగా అర్థం చేసుకోవచ్చు. దీనిని బట్టి మనకేమి తెలుస్తూ ఉన్నది అంటే కార్తీక పౌర్ణమి నాడు వెలిగించే దీపము కేవలం మన కొరకే కాకుండా మనం చేసే దుష్కృతులను పోగొట్టి, మన పాపములను పోగొట్టి, అంతర తిమిరాన్ని పోగొట్టి, బాహ్యములోని తిమిరాన్ని పోగొట్టి, లోకోపకారం చేసి సమస్త జీవులను ఉద్ధరించటానికి పెట్టిన దీపముగా మనము భావించవలసి వస్తుంది. కాబట్టి ఆశ్వయుజ మాసం చివర వచ్చిన తిథి నాడు వెలిగించిన దీపముతో మొదలుపెట్టి కార్తీక పౌర్ణమి నాటి దీపానికి అంత గొప్పతనము మన పెద్దలు ఇచ్చినారు. అసలు ఈ దీపాల ఆరాధన కార్తీక పౌర్ణమి దాటిన తర్వాత కూడా కార్తీక అమావాస్య వరకు కొనసాగించుతారు. ఎందుకంటే దానిని పితృమాసము అన్నారని చెప్పినాను కదా. ఇక ఈ కార్తీక దీపము వెళ్ళిపోవటము అంటే నీటిలో వదులుతారు కదా, దీనిని అరటి దొప్పలలో పెట్టి నీటిలో వదులుతారు. నీటిని ఆధారము చేసుకొని ఆ దీపం వెళ్ళిపోతూ ఉంటుంది. దీపము విడిచిపెట్టినాము అని అంటే ఆ అర్థం ఏమిటంటే ఆ దీపం వెళ్ళి ఎక్కడో ఇంకొక దీపాన్ని కలుస్తుంది. అంటే ఈ వెలుగు ఆ పరమాత్మను చేరే వరకు ఒకదానికొకటి, అంటే ఒక దీపమునకు ఇంకొక దీపము అనుసంధానం అవుతూ ఉంటుంది. ఒక దీపము నిధనం అవుతుంది, రెండవ దీపం వెలుగుతూ ముందుకు సాగుతుంది, అది ఇంకొక దీపాన్ని కలుస్తుంది, ఆ తర్వాత అది నిధనం అవుతుంది. ఈ విధముగా ఇది జరుగుతూనే పోతూ ఉంటుంది ఆ ప్రవాహము సముద్రమును చేరే వరకు. గంగ ఒడ్డున నిలబడి చూస్తే అసుర సంధ్య వేళ అయ్యేప్పటికీ నిజంగా ఆ దీపాలన్నీ నదిలో వెళ్ళిపోతూ ఉంటే ఎంత ముచ్చటగా ఉంటుందో అది వర్ణనాతీతం. అసలు ఉపనిషత్తులలో ఉండే దీపమును గురించి ఒక్క మాట చెప్తాను. ఉపనిషత్తుల్లో ఉండే దీపము అంటే వేరెవరో కాదు, ఆయన పరమాత్మ. నా సూర్యో భాతి నా చంద్ర తారకం నేమాద్యుతో భాతి కుతో త్వమేవ భాంతి మనుభాత సర్వం ఇది భాషా సర్వమితవ్య భాసం అని అంటుంది ఉపనిషత్తు. ఆ పరమేశ్వరుడు ఒక పెద్ద వెలుగు. ఆయన వెలుగు ముందు సూర్యచంద్రులు ప్రకాశించరు. ఎందుకంటే ఆ వెలుగు ముందు ఈ వెలుగు ఎంతో తక్కువ కాబట్టి. ఆయన ప్రకాశమునకు ఎదురుగా నిలిచిన ఏ ప్రకాశమైనా తక్కువే. అందుకే పోతన్న ఏం చెప్పినారు? లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుది అలోకంబగు పెంజీకటికి అవ్వల ఎవ్వండేకాకృతి వెలుగునతని నే సేవింతున్. ఈ అన్ని విధములైనటువంటి చీకట్లకు అతీతమైనటువంటి వెలుగు ఏదైతే ఉందో ఆ వెలుగునే నేను సేవిస్తున్నాను, ఆయనను పరమాత్ముడిగా తలుస్తున్నాను అని చెబుతున్నాడు. అదేవిధంగా అన్నమాచార్యుడు కూడా ఈ విధంగా చెబుతాడు. తెలియ చీకటికి దీప మెత్తగా పెద్ద వెలుగు లోపలికి వెలుగేలా. చూడండి, అంటే ఆ పరమేశ్వరునికి మించిన వెలుగు, ఆయనకు మించిన దీపము వేరే ఏమీ లేదు. ఆయనే కాంతి. ఆ కాంతిని మనం పట్టడానికి కానీ ఆలంబనగా ఈ కార్తీక దీపకాంతితో మొదలు పెడుతూ ఉన్నాము. ఇది ఇంతింతయి ఒటుడంతయ్యి అన్నట్టు మన భక్తిభావం పెరిగి పరమేశ్వర ధ్యానములో మనసును నిలుపుకున్నాము అంటే దక్షిణాయనము దాటిపోతుంది, ఉత్తరాయణము వస్తుంది. పరమేశ్వరుని అనుగ్రహం మనకిస్తాడు. మనము పరమేశ్వరుని సాయుధ్యమునకు బాగా దగ్గరవుతాము. ఇక ఇంకొక చిన్న విషయం ఏమిటంటే ఈ నెల, ఈ మాసము కార్తీక మాసము ఇటు విష్ణువుకు అటు శివునికి ఇద్దరికీ ప్రీతికరమైనది అని చెప్పినాము. చూడండి ఎంత గొప్ప భావం ఉన్నదో. విష్ణువు పేరు వాసుదేవుడు అని కూడా ఉంది. అదేవిధంగా శివుని పేరు వామదేవుడు అని కూడా ఉంది. ఒక్క సు బదులు మా అయితే వాసుదేవుడు వామదేవుడైతాడు, మా బదులు సు ఉంటే వామదేవుడు వాసుదేవుడైతాడు. అంటే శివకేశవ భేదము లేదు. యథా శివమయోర్ విష్ణు ఏవం విష్ణుమయ శివ. ఈ వాసుదేవునిలోని సు, వామదేవునిలోని మా తీసుకుంటే సుమా అవుతుంది. సుమము అంటే పుష్పము. వారిని మనం ఆరాధన చేయుటకు వేరేమీ అవసరం లేదు. కొండంత దేవునికి కొండంత పత్రి పెట్టగలమా?
పెట్టలేము కదా. అందువల్ల ఒక్క సుమము వేస్తే మనసారా, ఒక్కసారి మనసారా ఆయనను తలుచుకుంటే ఆయన హరి కాని హరుడు కాని అంతే, ఆయనే సర్వస్వము. కావున ఈ కార్తీక పౌర్ణమికి ఇంతటి ప్రత్యేకత ఉన్నది. లింగ పురాణములో ఈశ్వరుని గూర్చి సంజీవనం సమస్త నిగత సలిల భావాయుక్తి యుచ్చేతే మూర్తి భవస్య పరమార్థ అంటారు. అంటే పరమేశ్వరుడే నీరుగా ఉన్నాడట. నీటిని ఆశ్రయించి దీపం వెళుతూ ఉంది. భగవంతుని ఆశ్రయించి మన మనోసంకల్పములు వెళుతూ ఉన్నాయి. సంకల్పములు ఊపిరి మీద ఆధారపడతాయి. ఊపిరి పీల్చి వదులుతూ ఉంటే మన సంకల్పములు నడుస్తూ ఉంటాయి, మనసు కదులుతుంది. ఈ కదలికలు పరమేశ్వరుని పట్టుకోగలుగుతాయి. ఏ విధంగానైతే దీపము నదిలో ప్రవాహములో వదిలిన తరువాత నెమ్మదిగా నెమ్మదిగా కదులుతూ ముందుకు సాగుతుందో, సముద్రాన్ని చేరుతుందో, తాను ఇంకొక దీపానికి, ఇంకొక దీపం ఇంకొక దీపానికి, ఇంకొక దీపము వేరే దీపానికి, ఈ విధంగా ఒకదానితోనొకటి అనుసంధానం అవుతూ చిట్ట చివరికి వెలుగును, దీపం అదే కాకపోవచ్చు, ఆ వెలుగు ఇంకొక రూపంలోకి పోతుంది. అంటే మనిషి కూడా ఎన్ని జన్మలు ఎత్తుతాడో ఆ జన్మలన్నీ చిట్ట చివరికి ఏ జన్మ అయితే పూర్తిగా కర్మ పరిపక్వమైపోయి ఆ తరువాత భగవంతుని చేరే పరిస్థితికి చేరుకుంటుందో అప్పుడు ఆ ఆత్మ అన్నది పరమాత్మలో చేరిపోతుంది. ఒక చిన్న ఉదాహరణ, రిలే రేస్ అన్నది మీకందరికీ తెలిసినదే. అంటే కొంతవరకు ఒకరు పరిగెత్తితే ఆ పరిగెత్తే వ్యక్తి రెండవ వ్యక్తి చేతికి తన చేతిలో ఉండే కర్ర అంటే బ్యాటన్ ఇస్తే అతను మళ్ళీ పరిగెత్తాడు. అతను తన బ్యాటన్ ఇంకొకరికి ఇస్తాడు. చిట్ట చివరికి గమ్యము ఒక్కరు మాత్రమే చేరుతాడు. ఆత్మ కూడా అంతే. రూపాలు ఎన్ని మారినా చివరకు ఒక రూపములోనే పరమేశ్వరుని చేరుతుంది. ఎందుకంటే ఆత్మ మారదు కదా, పరమాత్మ మారడు. అది విషయం. ఈనాటికి నా ఉపన్యాసమును ఇక్కడ విరమించుతాను. తిరిగి మేము తర్వాతి రోజు కలుసుకుంటాను. శుభం భూయాత్.